టు ఆల్, అందరికి నమస్కారం. నేను సురేష్, మీ బద్వేలు పిల్లడు. మహానాడు 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 అంటే గౌరవ దివంగత నందమూరి తారక రామారావు జయంతి సందర్భంగా ఈ యొక్క మహానాడు కార్యక్రమం ప్రతి నెల మే 28వ తేదీ ఆయన యొక్క జయంతి సందర్భంగా ఎంతో అద్భుతంగా ఎంతో ఘనంగా నిర్వహిస్తూ ఉంటారు. ఈసారి ఈ యొక్క మహానాడు కార్యక్రమాన్ని చరిత్రలో నిలిచిపోయే విధంగా మన కడప జిల్లాలో ప్రత్యేకంగా ఎంతో అద్భుతంగా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. మహానాడు కార్యక్రమాల్లో ఈ యొక్క కార్యక్రమంలో ప్రతి ఒక్కటి అంటే ఒక అధ్యక్షుని ఎన్నుకోవడం కానీ ప్రతి ఒక్క కార్యక్రమాలు ఈ యొక్క మహానాడుతో వీళ్ళు క్లియర్ చేసుకుంటుంటారు. ఇటువంటి మహానాడు కార్యక్రమానికి ఇవాల్టి రోజున బద్వేల్ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ సమన్వయకర్త రితీష్ రెడ్డి గారి యొక్క నాయకత్వంతో ఇవాల్టి రోజున మనం ఇక్కడ చూస్తున్నాం. మహానాడు స్పెషల్ 8వ వార్డు అశోక్ నగర్ మున్సిపాలిటీ 8వ నగర్ వార్డు నుంచి సుభాన్ బాషా వారి అధ్యక్షతన ఇవాల్టి రోజున మరి కొద్దిసేపట్లో ఇక్కడ నుంచి ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేసడానికి బస్సు బయలుదేరుతుంది. అంటే వీళ్ళు ఆల్రెడీ మాట్లాడడం అయితే జరిగింది. ప్రతి ఒక్కరు మనతో ఇవాళ ఇక్కడ చిన్న తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఉన్నాడు. అన్న చెప్పండి, మీరు ప్రతి సంవత్సరం మహానాడుకు వెళ్తూ ఉంటారా? ప్రతి సంవత్సరం వెళ్తామండి. అంటే ఇవాల్టి రోజున మహానాడు మన కడప జిల్లాలో అంటే మనకు బద్వేలకు దగ్గర కాబట్టి ఏ విధంగా మీకు అనిపిస్తుంది? ఇది మా అదృష్టంగా భావిస్తూ కడప తొలి గడపలో నిర్వహిస్తున్నందున దీన్ని అత్యంత విజయవంతంగా సమకూర్చాలని, దీని కార్యక్రమాన్ని చేయించాలని మా యొక్క కుటుంబ పండగలాగా భావిస్తూ మేమందరం మా మిత్రులందరం బయలుదేరడం జరిగింది. అంటే మనకు గతంలో కూడా జూనియర్ ఎన్టీఆర్ చెప్పారు, మీరు ఎక్కడికైనా ఒక ప్రోగ్రామ్కి వెళ్ళినప్పుడు అంతే జాగ్రత్తగా రావాలని. దీనిపై మీ యొక్క స్పందన ఏంటి? ఒక జూనియర్ ఎన్టీఆర్ కాదు, చంద్రబాబు నాయుడు గారు ఉంటారు, మన రిషిరెడ్డి అన్న గారు ఉంటారు, నారా లోకేష్ అన్న గారు ఉంటారు. ప్రతి ఒక్కరు మనం కూడా చెప్పేదంటే ఎలాగైతే మనం ఆ కార్యక్రమానికి వెళ్తామో అదే సేఫ్టీగా ఇంటికి తిరిగి జాగ్రత్తగా రావాలని అందరి యొక్క మనసులో అయిన భావన. మనతో ఇక్కడ యువకుడు ఉత్సాహవంతుడు సుభాన్ బాషా ఇవాళ సుభాన్ బాషా అధ్యక్షతన ఈ యొక్క బస్సు ఇక్కడ నుంచి బయలుదేరుతుంది. మనం ఆ యొక్క యువకులతో మాట్లాడతాం. ఈ యొక్క మహానాడుకు ఎప్పుడు బయలుదేరతారు, ఏ విధంగా జయప్రదం అన్న చెప్పండి. మీరు ఎన్ని గంటలకు బయలుదేరతారు అంటే ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం ఏ విధంగా? మేము ఇక్కడ నుంచి 10 గంటలకి బయలుదేరి అక్కడ 11:30 గంటల క్షేమంగా చేరుకొని ఆ ఒక కార్యక్రమాన్ని చంద్రబాబు గారిని దగ్గర నుంచి విశ్లేషించుకొని చూస్తూ ఈ యొక్క దాన్ని జయప్రదం చేయాలని. అంటే మీకు ఏ విధంగా అనిపిస్తుంది? గతంలో మహానాడుకు వెళ్ళారు, ఇవాళ రోజున మహానాడుకు వెళ్తున్నారు, దానికి దీనికి తేడా ఏముందండి? అంతకు ముందు ఎక్కడికి వెళ్ళేవాళ్ళం, ఇప్పుడు ఏంటంటే మా గడప దగ్గరికి వచ్చింది కాబట్టి ఇక్కడికి వెళ్ళడానికి ఇంకా ఎంతో మాకు సంతోషంగా ఉంది. అదండి మనతో ఇవాళ రోజున కార్యకర్తలు మాట్లాడిన ఒక మాట. సో అందరూ ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేసి జాగ్రత్తగా వారి ఇళ్లకు చేరుకోవాలని కోరుకుంటూ నేను సురేష్. అలా చెప్పండి, ప్రతి సంవత్సరం మీరు ఎక్కడ మహానాడు జరిగినా బద్వేల్ నియోజకవర్గం 8వ వార్డు నుంచి వెళ్తుంటారు కదా, ఇవాళ రోజున మీకు ఇది ఎలా అనిపిస్తుందని? మాకు చాలా సంతోషంగా ఉంది. ఎక్కడ జరిగినా మహానాడు వెళ్తుంటాము, కానీ ఈసారి మన రాయలసీమలో మన కడప జిల్లాలో జరుగుతుంది కాబట్టి ఇంకా చాలా సంతోషంగా ఉంది. అందరం వెళ్ళి కార్యక్రమం జయప్రదం చేయాలనుకుంటున్నాము. అంటే ఈ యొక్క మహానాడుకు బయలుదేరడానికి మీ యొక్క నియోజకవర్గ సమన్వయకర్త రితీష్ రెడ్డి గారు మీకు ఏమైనా సలహాలు కానీ సూచనలు కానీ ఏమైనా ఇచ్చారా? మాకు సలహాలు ఇచ్చారు, సూచనలు ఇచ్చారు. మాకు కావాల్సిన అన్ని కూడా అందుబాటులో ఆయన మాకు సమకూర్చారు. మా అన్నకు చాలా కృతజ్ఞతలు చెప్తున్నాను. జాగ్రత్తగా వెళ్ళి జాగ్రత్త తిరగాలని కోరుకుంటున్నాము. చివరిగా మీరు బద్వేల్ నియోజకవర్గ సమన్వయకర్త రితీష్ రెడ్డి గారికి ఏమైనా చెప్పబోతున్నారా మీడియా ముఖంగా? రిషిరెడ్డి అన్న ఆయన ఒక గొప్పతనం ఏంటంటే ప్రతి ఒక్కరికి భోజనాలు కానీ మజ్జిగలు కానీ నీళ్లు కానీ ప్రతి ఒక్కటి సమకూర్చిండు. ఆయన నాయకత్వంలో మేమందరం చాలా హ్యాపీగా ఉన్నాము. వీధి వార్డు ప్రజలు హ్యాపీగా ఉన్నారు. ఆయన భవిష్యత్తు రాబో తరాల్లో మంచి లీడర్ గా ఎదగాలని మేమందరం ఆకాంక్షిస్తున్నాము. అదండి ఇవాళ రోజున మనకు జరుగుతున్నటువంటి యొక్క మహానాడు 2025 కడపలో జరుగుతున్నటువంటి యొక్క మహానాడుకి బద్వేల్ నియోజకవర్గ 8వ వార్డు నుంచి 8వ వార్డు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ గానీ కార్యకర్తలు గానీ ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి బయలుదేరి వెళ్తున్నారు. సో చూస్తున్నానండి, నేను సురేష్, మీ బద్వేల్ పిల్లోడు.